నమస్తే. కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. ఎలా ఉన్నారు గురుగారు? గురుగారు, మనమైతే కనుక గతంలో వచ్చేసి మీరు నక్షత్రాల వారీగా ఆడవాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అయితే చెప్తూ వస్తున్నారు గురుగారు. మనం గతంలో కొన్ని వీడియోలు యక్షిణి మాత గురించి కూడా చేస్తూ వచ్చాము. యక్షిణి అమ్మవారిని పూజిస్తే కనుక మనకి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, అసలు యక్షిణి సాధన ఉంటుందా లేదా, ఈ కాలంలో కూడా చేస్తారా లేదా అని కొన్ని సిరీస్ అయితే చేస్తూ వచ్చాము గురుగారు. దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది జనాల నుంచి. సో అలానే గురుగారు, అసలు ఈ యక్షిని దేవతనే కాకుండా అసలు భూలోకంలో కూడా జన్మించి ఉంటారు కదా, ఏ నక్షత్రాల్లో అలాంటి గుణగణాలు ఉన్న వాళ్ళు జన్మిస్తారు, వాళ్ళ అంశతో, అదే యక్షిని అంశతో జన్మించే నక్షత్రాల వాళ్ళు ఎవరు, అలాంటి కన్యల్ని పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అసలు ముఖ్యంగా వాళ్ళ అంశతో వచ్చే నక్షత్రాలు ఏవి, ఈ విషయాలన్నీ తెలియజేస్తారా? తప్పకుండా. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. ఓం శ్రీ యక్షిణీ మాతాయ నమః. ఇప్పుడు యక్షిణి అంటే ఎవరో కాదమ్మా, గౌరీదేవే లోయర్ ఎనర్జీలో అని మనం సిరీస్ చెప్పుకుంటూ వచ్చాం. మన ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోయారు. వీళ్ళు దేవకన్యలు సుమా. యక్షిణీలు అంటే భూతాలు, ప్రేతాలు, ఆత్మలు, చచ్చిపోయిన ఆత్మలు, ఈ టైప్లో అందరూ చెప్పుకొస్తున్నారు. కాబట్టి అవన్నీ కాదు. ఊర్ధ్వలోకాలలో ఉన్న 7 లోకాల్లో 2వ లోకంలో, మొదటిది భూలోకంలో మనం ఉంటాం, భువర్లోకంలో ఉండేటటువంటి వాళ్ళు యక్షిణీలు. ఓకే, అయిపోయింది. ఇది మనకి ఇదంతా కూడా ఎవరు చెప్పారు అంటే, ఏకదా సుఖమాసీనం శంకరం భూతనాయకం పార్వతీం పరిప్రచ్ఛ జగత్హితైక కాంక్షిణీం అన్నారు. అంటే జగత్తుకు మేలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో పార్వతీదేవి శివుణ్ణి అడిగిందనమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. అప్పుడు ఎలాగ ఇవన్నీ, ఏ ఉపాసనలు మంచివి, ఏది చేసుకుంటే మంచిది అని, ఇదంతా కూడా పురాణాల్లో ఉన్నటువంటిది. కాబట్టి దీనికి మనము ఎన్ని విద్యలు ఇచ్చాడంటే చక్కగా పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణి విద్యా భవానీ శంకరాత్మిక సీతారామ మహావిద్యా రేణుకా చ హనుమత విద్యా చతుర్థి సంప్రోక్త నృసింహానుష్ఠుభాభిధా బ్రహ్మాస్త్ర విద్యా షష్ఠేస్య దష్టార్త్నా మారుతేహ పరా సామ్రాజ్యలక్ష్మీ స్వపరా మహాగణపతే రథ మహాసౌరాభిధా విద్యా దక్షిణ కాళికాపరా. ఇవన్నీ దక్షిణ కాళికలోకి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత చింతామణి మహావిద్యా ద్వాదశీ పరికీర్తిత ఏతా ద్వాదశ విద్యా సున్మంత్ర సామ్రాజ్య ఈరితా అని చెప్పబడింది. సో ఇందులో చింతామణి మహావిద్యలో, అలాగే దక్షిణ కాళికా మహావిద్యలో ఈ యొక్క అమ్మవార్ల యొక్క సాధన, యక్షిణీ దేవతలు, గంధర్వ, కన్నర, కింపురుష సాధనలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇదిగో నేను రాసినటువంటి పుస్తకం ఇదంతా కూడా మా గురువుగారుల హయాంలో అలా చక్కగా మనకి ఇందులో ఏంటంటే, చాలామంది పాపం మంత్రాలు తీసుకునేటప్పుడు ఒక డౌట్ వస్తుంది, గురువుగారండి అమావాస్య అండి ఈరోజు, లేకపోతే ఈరోజు మొదలు పెట్టండి, నేను తర్వాత మొదలు పెడతా, లేదా అమావాస్య రోజు మొదలు పెడతా, ఇలా అంటారు. వాళ్ళకి అర్థం అయ్యేలాగా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం. శివుడు చెప్పింది సాక్షాత్తు, నా తిథిర్నచ నక్షత్రం నా యోగ కరణమేవచ నా వారమాస దోషాశ్చ విద్వద్యార్గ్రహణే గౌరీ. అంటే గురువుకి మంత్రం ఇచ్చే టైంలో పిలిచి, నాయన ఈ మంత్రం తీసుకో అని మనం చెప్పామనుకోండి గురువు అనుగ్రహం వల్ల, అప్పుడు ఈ విద్యను గ్రహించడానికి పంచాంగంలో ఉన్నటువంటి నా తిథిని చూడాల్సిన అవసరం లేదు. ఆ రోజు అష్టమైనా సరే చేసేయచ్చు. అందుకని గురుగారు వేరే పంతులు గారు చెప్పారండి అష్టమి రోజున వద్దన్నారండి అంటే వేరే వాటికి, అది ఇది గురు పరంపర నుంచి వెళ్తున్నాం మనం. మన గురువు దేవులైనటువంటి ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారి పరంపరలో మనం వస్తున్నాం. సో నా నక్షత్రం, నా యోగ, నా కరణం, ఇవేమీ చూడక్కర్లేదు. యోగం, కరణం, తిథి, వారం, నక్షత్రం ఏవి కూడా మంచిగా లేకపోయినప్పటికీ కూడా గురువు అనుగ్రహం ఇచ్చినప్పుడు మంత్రాలు చేసేయచ్చు, జపం చేసేయచ్చు, ఫలిస్తాయి.
అందులో డౌట్ లేదు. మళ్ళీ ఓకే. చాలామంది పాపం ఈ ఎక్కువ మంది వీడియోస్లో నార్త్ వాళ్ళు అవనండి, సౌత్ వాళ్ళు అవనండి, యక్షిణి మాత వచ్చి పక్కన కూర్చుంటుంది, యక్షిణి మాత వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది, యక్షిణి మాత వచ్చి దెయ్యంలా ఉంటుంది, జుట్టు విరబూసుకుంటుంది, ఇలా రకరకాల ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం. అందుకే పదే పదే నేను వీళ్ళందరికీ ప్రార్థించి ఏం చెప్తున్నానంటే, వాళ్ళు యక్షిణి ఉపాసకులు కాదురా నాయన, కనీసం కెమెరా ముందుకు వచ్చి నేను యక్షిణి ఉపాసకుడని చెప్పడానికి భయపడతారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారమ్మా, నేను ఇప్పుడు నేను దుర్గోపాసన చేశాను, మన బెజవాడ కనకదుర్గమ్మది, తర్వాత దశమహావిద్యాలు చేశాం, వారాహి ప్రత్యంగర ఉపాసనలు చేసి ఆ ఉపాసకులని పేరు పోయి నాకు ఇప్పుడు యక్షిణి ఉపాసకులు అని వచ్చింది. అంటే ఆ యక్షిణి తల్లి మనల్ని అలా అనుగ్రహించింది కాబట్టి, గురు పరంపరలో మన గురువులు వీళ్ళందరినీ చేశారు కాబట్టి, ఈ దేవతలందరినీ. అందుకనే మీరు కంగారు పడకండి అమ్మా, హాయిగా చేసుకోవచ్చు, దేవుడి గదిలోనే చేసుకోవచ్చు యక్షిణి మాతని అని మనం చెప్తున్నాం. ఇకపోతే విశ్వంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే బ్రహ్మదేవుడు సృష్టించింది భూమి మీద ఉంటాయి. చూసుకోండి కాల్స్తే. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఆవును సృష్టించాడు. మనవాడెవరు తెలుసా? భూలోకానికి అధిపతి విశ్వామిత్రుడు, మన మానవ ఋషి. ఆయన ఏం చేశాడు? బ్రహ్మదేవుడేమో ఆయన దేవుడు కదా, ఈయన బ్రహ్మర్షి అయిపోయాడు కదా. అయిపోయిన తర్వాత ఈయనకి బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతిదీ నేను సృష్టించేస్తాను త్రిశంక స్వర్గం కోసం అని చెప్పేసి ఆయన ఆవును సృష్టిస్తే ఇక్కడ గేదెని సృష్టించాడు ఈయన. ఆయన సొరకాయల్లో గుండ్రంగా ఉన్న సొరకాయ బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఈయనేమో పొడుగ్గా ఉన్న సొరకాయ. తెల్ల వంకాయ ఆయన సృష్టిస్తే నల్ల వంకాయ. చూసుకో, సృష్టిలో ఏమైనా సరే రెండు ఉంటాయి. ఆ విధంగా మానవ సృష్టిలో అంటే ఏంటి, బ్రహ్మలోకంలో ఉన్నవి, దేవలోకాల్లో ఉన్నవి భూలోకంలో ఖచ్చితంగా ఉంటాయి. ఆ లక్షణాలతో పుడతారు ఇక్కడ. అలాగే యక్షిణీ మాత లక్షణాలన్నీ కూడా ఆ భువర్లోకంలో ఉన్న యక్షిణీ మాతలు వాళ్ళ సర్వలక్షణాలు మన స్త్రీలలో ఉంటాయి, భూలోకంలో పుట్టిన కొంతమంది స్త్రీలలో. కాబట్టి వీళ్ళని యక్షిణీ దేవతలు అంటే స్పెషల్, వాళ్ళు ఎక్కువ జోకులు వేస్తారు. చూడండి, యక్షిణీ దేవతలకి ఏంటి లక్షణాలు? కోపం ఎక్కువ, జోకులు ఎక్కువ, హ్యూమరస్, నవ్విచ్చేస్తారనమాట. అందుకే యక్షిణీ మాత సాధన చేసి అసలు నాకు జోకులు వేయడం వచ్చేది కాదు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు ఎంత బ్రహ్మాండంగా వేస్తున్నారు జోకులు. అందులో ఒక 0.001% అన్నా ఏనాటికైనా ఆయన పాదసేవ చేసాం కాబట్టి వస్తుందా అని అనుకునేవాడిని. యక్షిణీ మాత ఏదో ఇప్పుడు కొద్దిగా పేలుతున్నాయి అనుకోండి యక్షిణీ మాత అనుగ్రహం వల్ల. అందువలన వీళ్ళంతా బై బర్త్ ఈ యక్షిణీ మాత అనుగ్రహంతో పుట్టిన ఆడవాళ్ళు డైరెక్ట్ బై బర్త్ వీళ్ళకి జోకులు వేయడం వస్తుంది, కోపం కూడా వస్తుంది. ఆ నక్షత్రాలు ఏమిటి అని అంటే, వాళ్ళు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టినోళ్ళు, తర్వాత హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినోళ్ళు, మళ్ళీ చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టినోళ్ళు. ఈ 3 నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు కన్యారాశిలోకి వస్తారు. అందరికీ తెలుసు కన్యారాశి వాళ్ళు అంతా జోకుల మాస్టర్లని నవ్వించి చంపుతారు. అండ్ మన మగాళ్ళల్లో చిరంజీవి గారు కన్యారాశి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కన్యారాశి. వాళ్ళు చూడడానికి మెగాస్టార్లు, పవర్ స్టార్లు కూడా సరదాగా ఉన్నట్టుంటారు, కానీ సీరియస్గా ఉన్నట్టు జోకులు వేసుకుంటారు వాళ్ళ అభిమానులతో కానీ వాళ్ళ ఇంట్లో కానీ. మరి ఈ ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఈ చిత్తా నక్షత్రంలో ఎవరైతే అమావాస్య రోజున ఎవరైతే నవమి తిథిలో పుడతారో, చూడండి, చిత్తా నక్షత్రం, అమావాస్య, నవమి తిథి 3 కలవాలన్నమాట. ఆ కలిసినప్పుడు వాళ్ళు యక్షిణీ కన్యా లక్షణాలు ఉంటాయి, యక్షిణీ దేవతల లక్షణాలు ఉంటాయి. వీళ్ళు పాపం చాలా ఇన్నోసెంట్ వీళ్ళు, చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం చిన్నప్పుడేమో చదువుకొని రాంటేనేమో సినిమాలకు వెళ్తారు, చాలా చాలా అందంగా ఉంటారు. తర్వాత కబుర్లు అంటే ఇష్టం వాళ్ళకి, అందువలన వెళ్ళిపోయి తర్వాత ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతారు, ఇంచుమించు విదేశాల్లో. ఆ దేశం అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనుకోరు. మళ్ళీ చాలామందికి వాళ్ళ బంధువుల్లోనే పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత స్టార్టింగ్లో గొడవలు వస్తాయి. వీళ్ళు ఇన్నోసెంట్ కదా, వీళ్ళు తెలివి ఉంటుంది కానీ పనికొచ్చే తెలివి కాకుండా అన్నట్టు. చిత్తా నక్షత్రం వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్ మైండ్. మరి మొగాళ్ళు కూడా చిత్తా నక్షత్రంలో ఉంటారు, వాళ్ళు కూడా యక్షిణీలు ఏంటంటే వాళ్ళు కాదు, మళ్ళీ ఇది ఓన్లీ అప్లైడ్ ఓన్లీ టు మహిళలు, అమ్మాయిలు. తర్వాత ఏంటి గురుగారు వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఏమి ఉంటాయి? స్పెషల్ క్వాలిటీస్, వీళ్ళ సున్నిత మనస్సు బాగా ఉంటుంది. తర్వాత ఈ చిత్తా నక్షత్రంలో అధిక కామం ఉంటుంది. ఇప్పుడు చిత్తా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కోరికలు, కామం అంటే కేవలం ఈ సెక్స్ అని కాదు, అన్ని రకాల హైఫై కోరికలు ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అండ్ నర్వస్ వీక్నెస్ లైఫ్లో ఒకసారి వీళ్ళకి వస్తుంది.
ప్రతిదానికి ఎగ్జైట్ అవ్వడం. అంటే ఎప్పుడు సినిమాలు కాలేజీకి వెళ్ళంటారా అంటేనేమో సినిమాలకు వెళ్తారు, ఫ్రెండ్స్ని కలిసేవారు. అప్పుడు తీరా పెళ్ళైన తర్వాత ఏమో డిప్రెషన్కి వెళ్ళిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు, ఏదో ఒక దశలో అవుతారు. అదే యక్షిణి లక్షణాలు. అంటే వాళ్ళంతకు వాళ్ళే డిప్రెషన్లో ఉండడము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, సినిమాలు కానీ మనుషుల మీద కానీ ఆసక్తి లేకపోవడము, ఏదో ఒక దశలో జరుగుతుందన్నమాట. దశ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి గురుగ్రహం అంటే వాళ్ళ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో, అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యులు వారు, అలా జగద్గురువుల పరంపరలో వాళ్ళకి మనం ఈ నవగ్రహారాధన అవనండి, గురుగ్రహ ఆరాధన లేదా శుక్రగ్రహ ఆరాధన, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి ఆరాధన, కృష్ణం వందే జగద్గురు, ఆనందమూర్తి గారు, పరమహంస యోగానందుల వారు, ఇలాంటి వాళ్ళు సాధన, అది మెడిటేషన్ అవనండి, పూజ అవనండి, అలా చేసుకోవడం ద్వారా వీళ్ళు ఏమవుతారంటే బ్రహ్మాండంగా నార్మల్ అయిపోతారు. ఇందులో క్లియర్గా ఒక మంత్రం కూడా ఇస్తున్నాం. ఎందుకంటే నా స్టూడెంటే ఒక అమ్మాయి అట్లాగా ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి స్వయంగా అనుభవం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియాలోనే ఉంది. అందువల్లనే ఇదిగో జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు శివానందలహరిలో ఇచ్చినటువంటి ఒక శ్లోకం కనుక చదివితే వీళ్ళకి ఏ సమయంలో అయినా పాపం డిప్రెషన్కి గురైతే ఈ యక్షకన్యలు వాళ్ళు బయటకు వచ్చేస్తారు వాళ్ళంతకు వాళ్ళే. అది మనం వీళ్ళకి ఇచ్చి హెల్ప్ చేయొచ్చు మనం. దురాసా భూయిస్తే దురదిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివకృతార్థా కలువయం. ఈ మంత్రాన్ని కనుక వీళ్ళు జపించుకున్నట్లయితే వీళ్ళకి ఈ యక్షకన్యలో ఉన్నటువంటి ఈ వీళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయి యాక్టివేట్ అయిపోతారు, నార్మల్గా వచ్చేస్తారు. అండ్ వీళ్ళలో ఉన్నటువంటి శక్తి యాక్టివేట్ అయిపోయి జాగృతమైపోతుంది. ఇదేమిటంటే దురాసా భూయిష్టే, అర్థం శంకరాచార్యుల వారు ఇచ్చిన అర్థంగా చూడాల్సింది. ఈ పదాలు కలపడం వల్ల వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ వాళ్ళల్లో ప్రకంపనల ద్వారా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అవునండి, నెగిటివ్ ప్రకంపనలను తొక్కి పెడతాయన్నమాట. దురాశా భూయిష్టి అంటే దురిధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నా వ్యపనయసి కస్య ఉపకృతయే వద ఇయం ప్రీతి చేత్ తవ శివ కృతార్థా ఖలు వయం. ఇది అంటే దీని అర్థం ఏమిటంటే ఈ యక్షిణీ దేవతలు భువర్లోకంలో ఉంటారు కదా, ఈ స్త్రీలందరూ కూడా వాళ్ళు దేవకన్యలని వీళ్ళకే తెలియదు పాపం. ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ యక్షిణీ కన్యలను వాళ్ళకి తెలియదు కదా పాపం, మనలాంటి వాళ్ళు చెప్తే తప్ప. ఎంతసేపు యక్షిణీ కన్యలని యక్షిణీ దేవతలనే టార్గెట్ చేసేస్తుంటే వీళ్ళు దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు అంటే ఇంకా మామూలు కన్యల్ని వీళ్ళని ఎలా. కాబట్టి ఇటువంటి కన్యల్ని ఏం చేయాలి, యక్షిణీ కన్యల్ని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని ఏం అనకూడదు, వీళ్ళు భర్తలు గౌరవించాలి. గౌరవిస్తే అసలు కన్యారాశి లక్షణాలు ఏంటి, ఫుల్ జోకులు, ఫుల్ కోపం కూడా స్పీడ్గా వస్తుంది. అదే యక్షిణీ దేవతలకు కూడా హిలారియస్, మంచిగా వెంటనే నవ్విస్తారు, కోపం కూడా ఇచ్చిన మాట నిలబడాలి. చిత్త నక్షత్రం వాళ్ళు కూడా మాట ఇస్తే కమిట్మెంట్ ఉంటుంది. సో ఆ రకంగా ఈ గురుగారు చిత్త నక్షత్రం అయితే మీరు చెప్పారు ఈ కాంబినేషన్ అమావాస్య ప్లస్ నవమి తిథి రావాలి అని చెప్పి, అలా మరి మిగతా రెండు నక్షత్రాలకి ఎలా? మిగతా నక్షత్రం వాళ్ళకు కూడా ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఉత్తరా నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్రము ఆదివారం నాడు పుట్టాలి, పౌర్ణమి రోజున పుట్టాలి. వాళ్ళకైతే అన్ని సీక్రెట్స్ చెప్పకూడదు, ఒకసారి వీళ్ళు కొంచెం ప్రసాదం కొంచెం పెట్టాలి మన ప్రేక్షకులకి. అలాగే హస్తా నక్షత్రం ఉంది. ఇది ఒక్కటే నువ్వు అడిగావు కాబట్టి మొత్తం మూడిట్లకి చెప్పేస్తున్నాను. హస్తా నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి హస్తా నక్షత్రము బుధవారము తిథి, బుధవారం తిథి వచ్చింది, బుధవారం వారం వచ్చింది. ఇక తిథి వచ్చేసరికి సీక్రెట్ అన్నమాట, త్రయోదశి. ఈ విధంగా కాంబినేషన్స్ ఉంటాయి. అవన్నీ మనం నేర్పిద్దాం, స్లోగా నేర్చుకోవాలి. ముందు పాపం వాళ్ళ మూఢనమ్మకాల నుంచి బయటికి రప్పించి వీళ్ళ స్లోగా దేవుడి మీద ఆసక్తి కలిగేలాగా మనం చేసి చక్కగా చేద్దాం. దీని అర్థం శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకం అర్థం చెప్దాము. అర్థం తెలుసుకుని వీళ్ళు కనుక ఆ మంత్ర జపం చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అదేమిటంటే దురాశా భూయిష్టి అంటే దుష్ట విషయములందని ఆశ చేత,
అంటే చెడ్డ విషయాలు ఆశ చేత, భూయిష్టే ఎక్కువగా నిండినదిగా మిక్కుటమైపోయి ఎక్కువగా నిండిపోవడం వల్ల దురదిప గృహద్వార ఘటకే అంటే దురదిప అంటే దుర్మార్గులైనటువంటి ప్రభువులు గృహద్వార భువనద్వారాలందు ఘటకే అంటే చేర్చునది, అలాగే దురంతే అంటే దురవసాన అంటే దురదృష్టవశాత్తు అంటాం కదా, దురవసాన కలదియు, అలాగే దురిత నిలయ అంటే పాపాలకు ఉనికిపట్టు అయినటువంటిది, దుఃఖజనకే అంటే దుఃఖాన్ని కలిగించేటటువంటిది, సంసారే సంసారంలో, మదాయాసం శ్రమను నా శ్రమను, కస్య బ్రహ్మదేవుని యొక్క ఉపకృతమే ఉపకారం కొరకు, వ్యపనయసికిం అంటే తొలగింపకుంటివా ఏమి, వద అంటే చెప్పు అని, బ్రహ్మ నా నొసట అలా సంసారము లంపటుడినై పడి ఉండునని వ్రాసెను కాబోలు అనుకుంటాం కదా, అలా ఆ బ్రహ్మరాతను సఫలము చేయుటక అని ప్రశ్న. ఇయం అంటే ఇది భక్తులకు ఉపకారం చేయడం అనేటటువంటిది, తవ అంటే నీకు, ప్రీతి అంటే దేవుడికి ప్రీతి, చేత్ అంటే ఇష్టమైనదైనచో, వద చెప్పు స్వామి, వయం ప్లస్ అపి మేము కూడా, కృతార్థులం అంటే ధన్యులం కదా అని. అంటే దీని అర్థం ఏమిటంటే, ఓ శివ పరమేశ్వరుని అడుగుతున్నాం, యక్షిణి కన్యలంతా కూడా దురాశతో నిండింది, దుష్టులైన ప్రభువుల ద్వారాలయందు నిలబడేటట్లు చేసేది, అసౌఖ్యకరమైనటువంటిది, అంతము లేనిది, పాపాలకు నిలయమైనది, దుఃఖాల్ని కలిగించేది అయినటువంటి సంసారంలో పడి ఉన్న నా కష్టాన్ని నీవు ఎందుకు తొలగించవు? బ్రహ్మదేవునికి ఉపకారం చేయడానికా? ఇది నీకు ప్రీతికరమైనట్లయితే మేము కూడా కృతార్థులం, నీ ప్రీతియే మాకు ధన్యత చేకూరుస్తుందని అర్థం అన్నమాట. అంటే ఈ యొక్క మంత్రాన్ని కనుక జపిస్తే యక్షిణీలు డైరెక్ట్ శివుణ్ణి చేస్తాయి. యక్షస్వరూపాయ జటాధరాయ కావలసి నేను చెప్పిన శ్లోకం నాగేంద్రహారాయ త్రిలోచనాయ అన్న శ్లోకంలో చూసుకుంటే ఆ స్తోత్రంలో శివుడు యక్షస్వరూపుడు, కుబేరుడు యక్ష ప్రభువు, ఆయన భార్య అయినటువంటి భద్రాదేవి కుబేరుడు భార్య, ఆమెనే కుబేరిణి అంటాము, భద్రాదేవి అంటాం. వీళ్ళందరూ ఎవరికి హాని చేయలేదు కాబట్టి నమ్మకంతో ఈ లక్షణాలు ఉన్న భార్యల్ని భర్తలు మంచిగా చూసుకోవాలమ్మా. వీళ్ళ కోపం ఎప్పుడైనా కోపడినా ఏమనకూడదు, వీళ్ళని చక్కగా ముద్దుగా ఎంత బాగా చూసుకుంటే అంత బాగా డబ్బులు వీళ్ళకి ఆశీర్వదిస్తారు. అలా కాకుండా కనుక వీళ్ళ కనుక బయట మగవాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్టు, ఇతరులతో గొడవ పెట్టుకున్నట్టు కనుక భర్తలు కనుక గొడవ పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళల్లో ఉన్నటువంటి యక్షిని అప్పుడు లెగుస్తుంది, ఆదిశక్తి ఏ స్త్రీకైనా లెగుస్తుంది, లేచి వేసి పడేస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే యక్షిణి అమ్మవారు బ్రహ్మాండంగా ఆశీర్వదించి సంపదలు ఎనలేని సంపదల్ని ప్రాపర్టీస్ని ఇస్తుందమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనకైతే కనుక యక్షిణి కన్యలు అంటే ఈ జన్మలో పుట్టిన వాళ్ళు, అలాంటి అంశతో పుట్టిన వాళ్ళ గురించి అయితే గురుగారు తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.